అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 7వ దినము. అంశము: మోషే సుఖోపవాసములలోని ఒప్పుదల క్రమము. వాక్యము: ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 9వ వచనము వరకు. ప్రార్థన: తండ్రి, నేటి దినమున మా దుస్థితిని నీ ఎదుట ఒప్పుకొని మమ్మును సంపూర్ణముగా శుద్ధి చేసుకొనుటకు నీ ఎదుటకు వచ్చియున్నాము. సర్వసంపూర్ణుడవైన నీ ఎదుట భూలోకవాసులమైన మేము ఎలాగున లోపరహితులమై ఉండగలము? నీ ప్రేమను బట్టి నీ ఎదుటకు రాగలుగుచున్నాము గాని మా యోగ్యతను బట్టి కాదు. గనుక మమ్మును నీ చెంతకు చేర్చుకొని శుద్ధీకరించి సంపూర్ణలునుగా చేసుకొనుటకు నీ వర్తమానమిమ్మని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ప్రార్థనా మెట్లలోని 2వ మెట్టు ఒప్పుదల మెట్టు అయి ఉన్నది. ఈ ఒప్పుదల మెట్టులో 4 ఒప్పుదలలున్నవి. అవి: పాపములు ఒప్పుకొనవలెను, అనగా జన్మ పాపము, క్రియలు, ఆయుష్కాల సారములోని పాపములు ఒప్పుకొనవలెను. అయోగ్యత ఒప్పుకొనవలెను. నెరవేర్పు లేకపోవుట ఒప్పుకొనవలెను. అవిశ్వాసము ఒప్పుకొనవలెను. ముందుగా త్రియేక దేవుని తలంచుకొని, ప్రభువా, ఈవేళ నా నడక సరిగా నడిచే కృప అనుగ్రహించుము అని ప్రార్థించవలెను. ఇశ్రాయేలీయులు తమ జన్మ పాపము, ఆయుష్కాల సారము, క్రియ, ఆలోచన, దృష్టి, వినుట, మాట, క్రియలు, వీటన్నిటిలోని దోషమును ఒప్పుకొన్నారు. ఇవి ఎంత మంచివైనను ఎక్కడో ఒక చోట పాపమై ఉన్నవి. అలాగే అన్నియును మనము ఒప్పుకొన్నప్పుడు ఆయన క్షమించును. అప్పుడు మనము పరిశుద్ధులము కాగలము. మొదటిగా ఒప్పుకొనుట. మనస్సులోని కళంకమంతయు హృదయములో ఉన్నవన్నీయు ఒప్పుకొనవలెను. మనము పరిశుద్ధులముగా ఉండవలెనంటే కళంకమంతయు ఒప్పుకొనవలయును. పరిశుద్ధులే రక్షితులు. ఒప్పుకొంటే అపరిశుద్ధులు కారు. సంపూర్ణముగా ఒప్పుకొన్నవారే సంపూర్ణ పరిశుద్ధులు. 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలకు సంబంధించిన పాపములు ఒప్పుకొని ఆనందింపవచ్చును గాని 1 మిగిలిపోయినది గనుక రక్షణ లేదు. రక్షణ లేనే లేదు. 9 ఆజ్ఞలలో శుభ్రపడుట, క్షమించుమని ఒప్పుకొనుట మంచిదే. క్షమాపణ పొందుట మంచిదే గాని ఆ మిగిలిన 1 ఒప్పుకొనకపోవుట వలన రక్షణ లేదు గాని పాతాళమే. ఆయన ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలను ఇచ్చారు గనుక గదులలో ఆ పాపములు ఒప్పుకొనవచ్చును. ఏ ఆజ్ఞకు విరోధమైన పాపములు నాలో ఉన్నవా అని పరీక్షించి ఒప్పుకొనవచ్చును. దానికి బోధకుడు అక్కరలేదు. అవే అనగా ఆ 10 ఆజ్ఞలే బోధకులు. బైబిలంతా చదివితే ఇంకా ఆజ్ఞలున్నవి. రక్షణ పొందుటకై పాపములు ఒప్పుకొనుట అవసరము. సారాంశము: ఓ తండ్రి, పాపములు ఒప్పుకొనుటకు ఒక క్రమమున్నది. అది మేము ఏర్పరచుకొన్నది. అది మేము చేసినప్పుడు నీవు సంతోషింతువు. నీవు రక్షింపబడినావా అని కొందరు అడుగుచున్నారు. అది చేస్తే ఒప్పుకొంటే అవునని చెప్పవచ్చును. నీవు ఆత్మను పొందినావా అని మరికొందరు అడుగుచున్నారు. అది కూడా పూర్తిగా చేస్తే అవునని చెప్పవచ్చును. అన్నీ ఒప్పుకొని 1 ఒప్పుకొనకపోతే ఎలాగూ? భూలోకములో రక్షణ పొందినాను. రేపు ఆ రక్షణకు కూడా సిద్ధమే. భూలోకములో రక్షణ పూర్తిగా పొందని వారు పైలోకములో ఎట్లు పొందగలరు? లేనిచో ఏమి లాభము? భూలోకములో రక్షణ పొంది కడవరకు పోగొట్టుకొనకుండా ఉండవలెను. పాపములన్నీ ఒప్పుకొని 1 ఒప్పుకొనకపోయిన ఎడల తాను మోసపోయినట్లే, మనుష్యునితో దేవునితో అబద్ధమాడినట్లే. అటువంటి దౌర్భాగ్య దుస్థితి ఎవరికి రాకుండానట్లు చూచుకొనవలెను. ఒప్పుకొనవలెను, మరలా చెయ్యకుండా మానవలెను. ఒప్పుకొని గంతులు వేయుట కంటే మానివేసి గంతులు వేయవలెను. సాతాను చెడు తలంపులు కలిగించినప్పుడును తన పని చేసినప్పుడును మన పని మనము చేయవలెను, అనగా దానికి లోబడకుండా ఎదిరించవలెను. అన్నిటినీ ఒప్పుకొనవలెను.
మనవి చేయవలెను. ఒప్పుకొనేటప్పుడు సరదాగా ఉండక మనోవిచారము కలిగి ఉండవలెను. ఈ మూడూ కలిపితే ఒప్పుదల మెట్టు సమాప్తి అయినట్లు. పాపమును, పాపస్థితిని, అయోగ్యతను అనగా నీ కృపకు అపాత్రుడను, అనర్హుడను అని ఒప్పుకొనుట. అశక్తిని తలంచుకొనవలెను అనగా పాపమును మానుటకు శక్తి లేదని ఒప్పుకొనుట. అజ్ఞానము ఒప్పుకొనవలెను. ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. దావీదు చేసిన తప్పు నాతాను ప్రవక్త చెప్పే వరకు తెలియదు. ముందు ఒకసారి రక్షణ సంపాదించుకొని తరువాత దానిని పోగొట్టుకొన్నవారు కూడా ఉంటారు. అట్టి దుస్థితిని ఒప్పుకొనవలెను. పోగొట్టుకొనుట, సంపాదించుకొనుట జరుగుచున్నవి. పైవన్నీ ఒప్పుకొని రక్షణ సంపాదించుకొని రేపు పోగొట్టుకొనుట వలన ఏమి లాభము? రక్షణ సంపాదించుట, దానిని పోగొట్టుకొనుట, ఈ రెండు ప్రతివానిలో జరుగుచున్నవి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? తండ్రి, నా యావత్తు శరీర శక్తి, మనోశక్తి, జ్ఞానశక్తి, విశ్వాసము, మనస్సు స్థిరపరుచుకొని ప్రార్థన చేసుకొనగల కృప దయచేయుము అని ప్రార్థింపవలెను. మొదటిగా పాపములను గూర్చి విచారపడవలెను. రెండవదిగా ఏది పాపమో ఏది కాదో, ఎవరికి విరుద్ధముగా ఏమి చేసినామో అని తలంచవలెను. మూడవదిగా ఇంకా నా పాపపు స్థితి తెలిసినా బాగుండును అని కోరుట. నాలుగవదిగా రక్షణ పోగొట్టుకొని ఇక లేదని ఎవరనుకొందురో వారు వృధాగా ఆ కాలము వెళ్ళబుచ్చుదురు. ప్రతివారికి విచారముండవలెను. విచారము లేనిదే రక్షణ లేదు. లూథరు చిన్న ప్రశ్నోత్తరిలో ఎక్కడ పాప క్షమాపణ ఉండునో అక్కడ మోక్షమని రాసెను. జీవము, మోక్షము. ఎవరు విచారపడరో, పాపము ఒప్పుకొనరో వారికి రక్షణ లేదు. మనోవిచారముతో నిండిన ఒప్పుదల తండ్రికి అవసరము. అయ్యో, రక్షణ సంపాదించుకున్నాను గాని పాపము మరలా వచ్చినని విచారపడిన ఎడల పిశాచి పారిపోవును. మహోప్రభో, యేసు ప్రభువా అని అనిన ఎడల అక్కడ పిశాచి నిలువలేదు. పాపము చేయించే సాతాను ఉండలేదు. పాపజీవిని గనుక ఒప్పుకుంటున్నాను గనుక నన్ను పావనునిగా చేయుము. నీ సేవ చేస్తాను అని తీర్మానము చేయుము. పరలోక డాక్టరు వచ్చి పరీక్షిస్తే ఏమీ కళంకముండరాదు. మూలలో ఉన్న పాపములు కూడా కడిగివేసుకొనవలెను. తలంపు, చూపు, వినికి, ప్రయత్నము, క్రియా తలంపులో ఉన్న పాపములన్నీ లోనికి వచ్చును గనుక ఒప్పుకొనవలెను. తలస్తే పాపము, పాపము ఆమడ దూరములో బయలుదేరును. అక్కడ దాని మకాము అక్కడ నుండి నా శరీరమంతా వ్యాపించును గనుక అక్కడ అనగా అది బయలుదేరిన దగ్గరే ఒప్పుకొన్న ఎడల వ్యాపించదు. తలంపు అనగా జ్ఞప్తి, ఇది చెడ్డది. ఇది వరకు నీవు చేసినవి, ఇతరులు చేసినవి జ్ఞాపకము వచ్చినా పడిపోవుదువు. జ్ఞాపకము వచ్చినా ఏమి కీడు కలుగును? దానివలన ఆలోచన కలుగును. ఇక దాని ప్రయాణము సాగును. తప్పు ఒప్పుకొనేటప్పుడు జ్ఞాపకము చేసుకొనవచ్చును గాని ఇతర సమయములలో జ్ఞాపకము చేసుకొనరాదు. జ్ఞప్తికి వచ్చిన ఎడల పాతాళ ద్వారము తెరవబడును, మోక్షద్వారము మూయబడును. అవి హృదయములో జరిగి బయటికి వచ్చును గాన పాప జ్ఞాపకము వద్దు. పాప జ్ఞాపకములో సంతోషము వద్దు. పాపమును గూర్చి ఆలోచనలోనికి దిగిన ఎడల, ఈ మూడు ఉన్న ఎడల అదే పాపము. చూస్తేనే, తలస్తేనే పాపము. పైకి ఒప్పుకొనేటప్పుడు మనోవిచారము లేనిచో వృధా. ప్రతి నిమిషము పాప తలంపు వచ్చినప్పుడు ప్రతి నిమిషము ఒప్పుకొనవలెను. ఎందుకనగా పాపము సాగును, నడుచును. రక్షణ సంపాదించుకొనలేనప్పుడు అనగా పూర్తిగా పాపములన్నీ ఒప్పుకొనలేనప్పుడు మోక్షములోనికి ఎలాగు వెళ్ళగలము? మోక్షములో మనకు ఏ అంతస్తులోనికి వెళ్ళుదుమో ఎలాగూ తెలుసుకొనగలము? మోక్షములో అంతస్తులు: సామాన్యుల అంతస్తు, సేవకుల అంతస్తు, హతసాక్షుల అంతస్తు,
పెండ్లి కుమార్తె అంతస్తు. కన్యకల వలె తయారు కావచ్చును గాని వారు పెండ్లి కుమార్తె కాదు. అంచెలు ఇక్కడే ఒప్పుదల కుదరవలెను, ఇక్కడే క్షమాపణ పొందవలెను, ఇక్కడనే రక్షణ పొందవలెను, ఇక్కడే పోగొట్టుకున్న రక్షణ నిలుపుకొనవలెను, ఇక్కడే పరలోక రక్షణ పొందవలెను. ఉదాహరణ, కంసాలి బంగారమును మరలా మరలా అగ్నిలో వేసి శుద్ధి చేయుచుండును, అప్పుడు బంగారము నికరముగా ఉండును. తలంపు పాపములే అన్నిటికన్నా ఎక్కువ భయంకరమైనవి. అవి లోపల నుండి మనిషిని నాశనము చేయును. అందుకే ప్రభువు చూస్తేనే పాపము అన్నారు. పౌలు, ప్రభువా తలంపులకు కావలియుండుము అని అనెను. తలంపు రైటు అయితే అన్నీ రైటు అగును. సారాంశము, ప్రభువా నా హృదయ పాపములొప్పుకొనే కుదురు దయచేసి నావు స్తోత్రము. హృదయ శుద్ధి ఒక వంతు అయిపోవలెను, అనగా మనము చేయవలసిన వంతు అయిపోవలెను. మనంతట మనమే ఒప్పుకొనే గొప్ప పని పూర్తి ఆయెను. ఇప్పుడు ఇంకొకరు వచ్చి శుద్ధి చేయవలెను, అనగా ప్రభువే వచ్చి తన రక్తముతో శుద్ధి చేయవలెను. మన ఒప్పుదలను బట్టి నీళ్లతో, జ్ఞాన సంబంధమైన నీళ్లతో ఆయన మనలను కడిగివేసెను. పిమ్మట ఆయన రక్తముతో శుద్ధి చేసినప్పుడు సంపూర్ణ శుద్ధి కలుగును. మొదట మనము, తర్వాత ప్రభువు ఈ శుద్ధి కార్యము చేయవలెను. మరలా మనోనిదానము, అనగా క్రీస్తు ప్రభువు తలంపు కలిగి ఉండవలెను. బాగుగా ఉన్న బంగారమును కంసాలి తన కుమారుని మాట వినక కొలిమిలో వేసినట్లు ఆయన మరలా మన హృదయమును శుద్ధి చేయును. ఇక్కడి మన శుద్ధి నరలోకమునకు చాలును, అనగా సరిపోవును, కాని పరలోకమునకు చాలదు. ఉదాహరణ, బిందె ఎవరు కడిగితేనేమి, నేను మరలా కడుగుతాను అని అనుకుందుము గదా. అలాగే యేసు ప్రభువు మరలా మనలను కడుగవలెను. అమూల్య రక్త ప్రార్థన. ప్రభువా, శిలువ మీద నీవు దారపోసిన రక్తధారతో నా హృదయము కడుగుము, అప్పుడు పరిపూర్ణముగా శుద్ధియగును. హృదయము పైన, అడుగున, లోపల అన్ని భాగములలో శుభ్రము చేయుము. అన్ని ప్రక్కల మధ్యను శుభ్రము చేయుము. నీవు వచ్చి శుద్ధీకరించుము. ఆ శుద్ధి జరిగిన ఎడల అదే నాకు జీవము, నాకు మోక్షము. నీవైతే సంపూర్ణముగా శుద్ధి చేయగలవు. వంటగదిలో కుర్రవాడు బాగా కడుగును, గాని ఆమె, అనగా యజమానురాలైతే ఇంకా బాగా కడుగును. అట్లే మేము కడుగుకున్నాము గాని అది చాలదు. నీవే స్వయముగా కడుగుము. నీ సింహాసనము వద్ద అంగీకరించబడినట్లు కడుగుము. ఆమేన్. సారాంశము, శుద్ధి అయినట్లు, అనగా ఆయన పూర్తిగా కడిగినట్లు రుజువు ఏదనగా సంతోషము, ధైర్యము, నిరీక్షణ సంపూర్ణముగా కలుగును. అదే గొప్ప గుర్తు. ఈ గుర్తు సులువు కాదు. ఆ పిదప స్తుతి చేయవలెను. యేసు రక్తమునకు జయము, సాతాను పనులకు లయము. నేను హృదయము శుద్ధి చేసుకొంటిని గనుక సంతుష్టి. ఆయన రక్తముతో శుద్ధి చేసినందుకు మరీ సంతుష్టి. ఆనందమగు ఇంటి లోపల ఊడ్చిన తరువాత వాకిలి ఊడ్వవలెను. హృదయము ఇల్లు, పై అవయవములు వాకిలి గనుక అవి కూడా ఊడ్వవలెను. దీవెన. అలాగు సంపూర్ణముగా మన పాపములు ఒప్పుకొని ఆయన చేత పరిపూర్ణముగా కడగబడి ఈ మానవ హృదయములను ఆయనను ఆనందపరుచు దేవ మందిరములుగా మార్చుకొను ధన్యత పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున మీకు దయచేయునుగాక. ఆమేన్.